पूरा लोक very nice. Actually, we are employees and we celebrate Ganpati. Every regions like Hindu, Muslims, every employee is there, and we can celebrate the Ganesh Chaturthi. And 5 days Ganesh Chaturthi is a very blissful to us. So you can see the Ganesh ji and my team members. And our company name is Edic Food Company. Is Banjara in Madhapur, in Madhapur, and we are celebrating Ganpati and గణపతి బప్ప మోరియా. మీరు ఇన్ని డేస్ వినాయకుడిని పూజించారు కదా, సడన్గా నిమజ్జనం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ 5 days ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసి చాలా బాగా అనిపించింది మాకు. ఆఫీస్లో పూజ చేసాము. చాలా మా దగ్గర అంటే ఆల్ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే తెలుగు, హిందీ, ముస్లిమ్స్, గుజరాతీ వాళ్ళందరూ ఉన్నారు. ఏ రోజు కూడా మేము ఎంప్లాయీస్ని ఇలా భేద్భావ్ చేయము. మా ఫెస్టివల్ అయినా వాళ్ళ ఫెస్టివల్ అయినా బోత్ ఆర్ సేమ్గా భావిస్తాము. అందరు దేవుళ్ళని అన్ని పూజలు బాగా చేస్తాము. ఇది ఒక్కటే అని కాదు, ప్రతి పూజ వాళ్ళ క్రిస్మస్ అయినా ఉండని, న్యూ ఇయర్ అయినా ఉండని, దివాళీ, దసరా అండ్ వాళ్ళ ఈద్ ఉండని, అన్ని ఫెస్టివల్స్ మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఆఫీస్లో. అలా ఏమీ ఉండదు. వన్స్ అగైన్ బోలో గణపతి మహారాజ్కి జై. సో ఇన్ని డేస్ మీరు వినాయకుడిని పూజించారు కదా, సో సడన్గా మరి నిమజ్జనానికి తీసుకొస్తుంటే హౌ యూ ఆర్ ఫీలింగ్? లిటిల్ బిట్ సాడ్, బట్ ఈ 5 days మేము ఏదైతే ఉంచుకున్నామో మా ఆఫీస్లో వినాయకుడిని, ఇట్స్ లైక్ రియలీ గుడ్. ఒక్కొక్క డే ఒక్కొక్క స్పెషల్. ఐ మీన్ లైక్ హీ ఫీల్ స్పెషల్. మనం ఏదైతే పూజలు చేస్తున్నామో వీ డోంట్ నో హౌ హీ ఫీల్స్, బట్ వీ నో లైక్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. యా. సో ఎలా ఎంజాయ్ చేశారు మరి మీరు? చాలా చాలా బాగా. లైక్ టీమ్ ఈజ్ లైక్ టూ సపోర్టివ్. మా ఆఫీస్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈజ్ లైక్ లిటరలీ సపోర్టివ్. లైక్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ లైక్ డూయింగ్ జాయ్ఫుల్ డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో దే ఫీల్ ద మ్యూజిక్ అండ్ it's a sad day, but we feel like it's entertaining and also we take the stress free day. సో నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు కాబట్టి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం బాధ ఉంది, అట్లనే హ్యాపీ ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైం వస్తాడు, ఎవ్రీ టైం వెళ్తాడు కాబట్టి. సో బాధ కూడా ఉంది, అలానే హ్యాపీ కూడా ఉంది. బట్ గణేశుడు వెళ్ళిపోతున్నాడు అంటే వెళ్ళిపోతున్నట్టు కాదు, మనతోనే ఉంటాడు కదా ఎప్పుడు దేవుడు. సో ఇక్కడ మీ వినాయకుడిని చూస్తే మట్టి వినాయకుల్లా కనిపిస్తున్నారు, తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది కదా, సో వీ ప్రిఫర్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే తీసుకుంటాము. సో నో కెమికల్స్, నో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, నథింగ్, ఓన్లీ న్యాచురల్ వినాయకుడు. అండ్ ద లిటిల్ వినాయకుడు ఈజ్ ఫ్రమ్ మై కంపెనీ ప్రజెంటేషన్. అందరి ఎంప్లాయీస్కి ఇచ్చారనమాట. ఇట్స్ లైక్ గిఫ్ట్ అందరికీ. సో దే ఆర్ ఎంకరేజింగ్. అందుకే మట్టి వినాయకుల్ని తీసుకోవడానికి ప్రతి ఇయర్ మేము ఇలాగే చేస్తాం. నో పొల్యూషన్. ఇక్కడ ఉన్న గణేష్లన్నీ మీవేనా? అన్ని మావి. 5 మంది, 5 ప్లాట్లలో 5 మంది మా. అంటే ప్రత్యేకంగా మట్టి గణేషుల్ని తీసుకోవడానికి కారణం ఏంటి? పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది. ఏ కలర్స్ కలిసి బాగా పొల్యూషన్ ఇబ్బంది అవుతుందని తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలానే మట్టి గణేషులనే పెడతారా? 3 సంవత్సరాల నుంచి మట్టి గణేశం పెడుతున్నాం. నీకు ఇష్టమా వినాయకుడు అంటే? ఇష్టం. ఎందుకు ఇష్టం? లడ్డు పెడతారు. లడ్డు పెడతాడని ఇష్టమా? బాగా తింటావైతే? తింటా. అందుకే వినాయకుడు అంటే ఇష్టమా? ఇష్టం. మరి వినాయకుడిని ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ లేదా?